హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ తులసి కిచెన్. అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ గుత్తి వంకాయ కర్రీని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఈ సైజులో ఉన్న వంకాయని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఒక గిన్నె తీసుకొని వాటర్ వేసుకుందాం. అందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ వంకాయల్ని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకుందాం. మిగిలినవన్నీ కూడా ఇలాగే కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లిని వేసుకుందాం. అలాగే వేయించిన 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, ఇక్కడ చూపిస్తున్నట్టుగా 1 స్పూన్ నువ్వులు, కసూరి మెంతి, 1 స్పూన్ ధనియాలు, 1 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఇలాచి వేసుకుందాం. కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుందాం. 1 మీడియం సైజ్ ఆనియన్, అలాగే మిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఆయిల్లోకి వేసుకొని వేయించుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వేయించుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత వంకాయని ఒక వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా అన్నీ వేరే ప్లేట్లోకి వేసుకున్నాక ఈ గిన్నెలోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇందులోకి 1 బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర, స్టోన్ ఫ్లవర్ని, అలాగే పుదీనాని, కొత్తిమీరని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇంకొద్దిగా వాటర్ వేసుకుందాం. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకుందాం. అంతే, వేడి వేడి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందని చివరిలో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ టేస్టీ కర్రీ కోసం నేను ఇక్కడ బగారా రైస్ని కూడా ప్రిపేర్ చేశానండి. నార్మల్ రైస్ కంటే బగారా రైస్తో ఈ కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ కర్రీ ఇంకాస్త చిక్కబడింది. అంతేనండి, వేడి వేడి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా 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 బాగా వచ్చింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీని ఇదే స్టైల్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.